పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ ఆప్షన్స్ ట్రేడింగ్కి సంబంధించి రకరకాల ఆంక్షల్ని సెబీ ఎప్పటికప్పుడు తెర మీదకి తీసుకొస్తూనే ఉంది. ఆప్షన్స్ ట్రేడింగ్ని తగ్గించేందుకు కూడా సెబీ కొన్ని ప్రపోజల్స్ని సిద్ధం చేసినట్లుగా కూడా ఇవాళ ఆర్టికల్ చదివాను. ఏంటి అసలు రాబోయే రోజుల్లో ఆప్షన్స్ ట్రేడింగ్ పరిస్థితి ఏంటి? ఆప్షన్స్ ట్రేడర్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అంటారు అసలు? సో ఆప్షన్స్ ట్రేడింగ్ వల్ల సెబీకి సమస్య అన్నమాట కాదు. సో ఆప్షన్స్ ట్రేడింగ్ లో స్పెక్యులేషన్ ఎక్కువ అవుతుంది. ఆ స్పెక్యులేషన్ లో రీటైలర్స్ ఇబ్బంది పడుతున్నారు అనేది సెబీకి సమస్య. ఆర్బీఐ కూడా సేమ్ దాని గురించి బాగా వరి అవుతుంది. చాలా మంది యంగ్స్టర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ లోకి వచ్చి ఆ స్పెక్యులేషన్ లో బాగా నష్టపోతున్నారు అని చెప్పి. సో బేసిక్గా మనకు 2018లో సుమారుగా ఆప్షన్స్ టర్న్ ఓవర్ 200 లక్షల కోట్లుగా ఉంటే ఇప్పుడు అది దాదాపుగా 500 లక్షల కోట్లకు పెరిగింది. పోయిన సంవత్సరం వరకు 60 లక్షల రీటైల్ అకౌంట్స్ ఉంటే ఆప్షన్స్ ట్రేడింగ్ పార్టిసిపెంట్స్, అది నేను చెప్పేది. అది ఈ సంవత్సరం దాదాపుగా 90 లక్షల కోట్లకి 90 లక్షల అకౌంట్స్కి వెళ్ళింది. సో బాగా జంప్ అవుతుంది. ఆప్షన్స్ ట్రేడింగ్ పార్టిసిపెంట్స్ పెరుగుతున్నారు, బజ్ ఎక్కువ అవుతుంది, బాగా బజ్ ఎక్కువ అవుతుంది. సో మీరు గమనిస్తే ఈ బజ్ ఎప్పటి నుంచి బాగా ఎక్కువ క్రియేట్ అయింది అని అంటే డైలీ ఎక్స్పైరీ వచ్చిన దగ్గర నుంచి. ఆప్షన్స్ ట్రేడింగ్ లో ఎక్కువ ఫన్ లాగా జనాలు ఫీల్ అయ్యేది ఎందులో అంటే ఎక్స్పైరీ డే ట్రేడింగ్ లో. దానికి తగ్గట్టుగానే అటు ఎన్ఎస్సి కావచ్చు, అటు బిఎస్సి కావచ్చు, అటు ఆ ఎక్స్చేంజెస్ ఎవ్రీడే ట్రేడింగ్ తీసుకొచ్చాయి. ఇంతకుముందు గురువారం ఒక్కరోజే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉండేది. అలా ఉన్నంత వరకు లాసెస్ కానీ ఇవన్నీ కూడా చాలా కంట్రోల్డ్గా ఉండేవి. రీసెంట్ డేటాస్ కూడా బయటికి రావట్లేదు ఎంతమంది ప్రాఫిటబుల్ అని, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లేనట్టున్నారు. ఎక్కువ అసలు నష్టాల్లోనే ఉన్నారు కానీ ప్రాఫిట్స్లో ఎవరు లేరు అనుకుంటారు. సో డేటాస్ కూడా ఇవి ఇవ్వడానికి కూడా భయపడే డేటాస్ ఉన్నట్టున్నాయి ఇప్పుడు. డైలీ ఎక్స్పైరీ వచ్చిన తర్వాత మేజర్గా వాల్యూమ్స్ పెరిగాయి, నష్టపోయే వాళ్ళ సంఖ్య కూడా బాగా ఎక్కువగా పెరిగిపోయింది. స్పెక్యులేషన్ అంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే డైలీ ఎక్స్పైరీస్లో జరుగుతాయి. ఎక్స్పైరీ కాకుండా పొజిషనల్గా ఒక పొజిషన్ తీసుకుంటున్నాడు ఒక ఆప్షన్ ట్రేడర్ అంటే సహజంగా హీల్ హ్యావ్ ఎ లాజిక్. పలానా రేంజ్ నుంచి పలానా రేంజ్లో నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవ్వచ్చు. సో లెట్స్ టేక్ ఏ స్ట్రాడిల్ ఆర్ స్ట్రాంగిల్ పొజిషన్, ఇట్లా ఒక స్ట్రాటజీని ఫామ్ చేసుకుంటూ ఉంటారు. మరి డైలీ ఎక్స్పైరీస్ వచ్చిన తర్వాత ఆప్షన్ బయర్స్ అవ్వచ్చు, ఆప్షన్ సెల్లర్స్. ఇప్పుడు సెల్లింగ్ పార్టిసిపేషన్ కూడా బాగా ఎక్కువైంది. సో హై స్పెక్యులేషన్, ఆల్ ఆఫ్ ద సడన్ ₹5 దగ్గర ఉన్న ప్రీమియం కాస్త 200కి వెళ్ళిపోవటము. సో ఫాస్ట్గా మూమెంటం పెరిగిపోయింది, దాంట్లో బాగా డబ్బులు నష్టపోతున్నారు. సో దీన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే రైట్, సో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించారు. ఎక్స్పర్ట్ కమిటీ యొక్క పని ఏంటి అని అంటే ఈ స్పెక్యులేషన్కి దారి తీసే ప్రతి ఒక్కదాన్ని కంట్రోల్ చేయాలి, దానికి కావాల్సిన నివేదిక ఇవ్వండి అని చెప్పి సెబీ అడిగింది. సో ఇవాళ మనకి డేటా అనేది బయటకు వచ్చింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళ యొక్క నివేదికను సమర్పించింది. సో బేసిక్గా మనకి ఇప్పుడు ఏవైతే ఎవ్రీడే ఎక్స్పైరీస్ ఉన్నాయో ఇక మీద ఎవ్రీడే ఎక్స్పైరీస్ కాదు, పర్ ఎక్స్చేంజ్ 1 డే. నిఫ్టీ ఉందనుకోండి, మీది మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కానివ్వండి, నిఫ్టీ ఎక్స్పైరీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కానివ్వండి, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కానివ్వండి, ఏ నిఫ్టీ ఏదన్నా ఏ ఎక్స్పైరీ అయినా ఒకటే రోజులో జరగాలి వీక్లీలో. అలానే సెన్సెక్స్కి కూడా, బిఎస్సికి కూడా ఒకటే డే ఎక్స్పైరీ ఉండాలి అంతే. ఒక ఎక్స్చేంజ్కి ఒకటే, ఇంకో ఎక్స్చేంజ్కి ఒకటే. ఎవ్రీడే ఎక్స్పైరీ అనేది ఉండకూడదు. సో బేసిక్గా ఈ ఇష్యూ గురించి మనం ఎప్పుడో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ట్యాక్స్లు పెంచితే కదా సొల్యూషన్, ముందు ఎవ్రీడే ఎక్స్పైరీ మీద గట్టిగా వర్కౌట్ చేయాలి. అది లీడ్ చేసింది యాక్చువల్ స్పెక్యులేషన్కి. అప్పటిదాకా అంత స్పెక్యులేటివ్ లేదు. టూ మచ్ ఆఫ్ స్పెక్యులేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఇది వచ్చాకే. సో బిజినెస్ పెంచడానికి వాళ్ళు ఇప్పటి వరకు ఆ ప్రయోగాలు చేశారు, కానీ స్పెక్యులేషన్కి లీడ్ అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా లాట్ సైజెస్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇంతకు ముందు కంపేర్ చేస్తే ఇంతకు ముందు 75 ఉండేది నిఫ్టీ లాట్ సైజ్, తర్వాత 50, ఇప్పుడు అది 25 అంట. అట్లా లాట్ సైజెస్ని తగ్గించుకుంటూ వచ్చారు. బ్యాంక్ నిఫ్టీలో తగ్గించారు, ఇటు నిఫ్టీలో తగ్గించారు. లాట్ సైజ్ తగ్గటం వల్ల ట్రేడింగ్ వాల్యూమ్ పెరుగుతుంది బాగా, తక్కువ రేటుకే కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. సో వాల్యూమ్ పెరిగిపోతుంది. సో ఇక మీదట దాన్ని కూడా తగ్గకూడదు, కుదిరితే ఇంకా లాట్ సైజ్ని బాగా పెంచాలి. సో ఆప్షన్ ట్రేడింగ్ అనేది చీపర్గా ఉండకూడదు, ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవ్వాలి. అప్పుడు చిన్న చితక రీటైలర్స్ దీని జోలికి రాకుండా ఉంటారు. సో ఆప్షన్ పర్టికులర్గా ఏవైతే లాట్స్ ఉన్నాయో లాట్ సైజెస్ని బాగా పెంచాలి అనే దాంట్లో ఒక పాయింట్ పెట్టారు నివేదికలో. అండ్ స్ట్రైక్స్, ఇప్పుడు స్ట్రైక్ ప్రైసెస్ అని అంటే ప్రతి 50 పాయింట్లకు నిఫ్టీకి ఉంటుంది, ప్రతి 100 పాయింట్లకు బ్యాంక్ నిఫ్టీకి ఉంటుంది. అట్లానే సేమ్ వే మనకి స్టాక్ ఆప్షన్స్ కూడా ఉంటుంది.
అన్ని స్ట్రైక్స్ వద్దు, స్ట్రైక్స్ ని కూడా లిమిట్ చేయండి. టూ మచ్ ఆఫ్ స్ట్రైక్స్ ఉండటం వల్ల వాల్యూమ్ అనేది స్ప్లిట్ అయిపోయి స్పైక్స్ రావడానికి, సడన్ స్పైక్స్ రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది, ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్ట్రైక్స్ ని కూడా కంట్రోల్ చేయాలి. అన్ని స్ట్రైక్స్ ఉంటుంది, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్ ప్రైసెస్ ఉండాలి అనే దాంట్లో కూడా ఒక పాయింట్ తీసుకొని వచ్చింది. అండ్ ఫుల్ ప్రీమియం బయర్స్ దగ్గర నుంచి ఇంతకుముందు కూడా కలెక్ట్ చేశారు. ద సేమ్ రూల్ విల్ కంటిన్యూ. ఇప్పుడు లాట్ సైజ్ పెంచుతారు, ఆ పెరిగిన లాట్ సైజ్ కి కూడా వాళ్ళు ప్రీమియం ని కూడా ఫుల్ గా కలెక్ట్ చేయాలి. అండ్ దాంతో పాటుగా ఎక్స్పైరీకి దగ్గరకు వచ్చే కొద్దీ ప్రీమియమ్స్ ని పెంచాలి. సో ప్రీమియం ని పెంచడం ఇన్ ద సెన్స్ మార్జిన్స్ ని పెంచాలి. ఆప్షన్ సెల్లర్స్ కి మార్జిన్స్ ఉంటాయి. సో ఒక లాట్ కొనాలి అంటే ఇంత మార్జిన్ ఉండాలి అనేది ఉంటుంది. ఒక లాట్ సెల్ చేయాలి అని అంటే ఆ లాట్స్ ఆ మార్జిన్ ని బాగా పెంచాలి అనేది ఒక ప్రపోజల్ కూడా తీసుకొచ్చారు. సో బేసిక్గా దాంతో పాటుగా క్యాలెండర్ స్ప్రెడ్స్ అని ఉంటాయి. ఎక్స్పైరీ టైంలో క్యాలెండర్ స్ప్రెడ్స్ బాగా వాడతారు ప్రీమియం అంటే మనకి మార్జిన్ తగ్గించుకొని ట్రేడింగ్ చేయడానికి. సో బేసిక్గా దాన్ని కూడా తీసేయాలి. మార్జిన్ స్ప్రెడ్స్ మనకు ఆ మార్జిన్ బెనిఫిట్ అనేది ఆ మూమెంట్ లో ఇవ్వద్దు. ఎక్స్పైరీకి దగ్గరకు వస్తున్నారు అని అంటేనే బై డిఫాల్ట్ గా మార్జిన్స్ పెరిగిపోవాలి. ఎందుకంటే డబ్బులు ఎక్కువ నష్టపోయేది ఎక్స్పైరీ డేసే. నార్మల్ రోజుల్లో అంత ప్రాబ్లం ఉండదు. ఎక్స్పైరీ డేస్ లో గామా ఎఫెక్ట్ వల్ల విపరీతంగా ఆప్షన్ సెల్లర్స్ డబ్బులు నష్టపోతారు, బయర్స్ కూడా అంత డబ్బులు నష్టపోతూ ఉంటారు. సో మనం దాన్ని బాగా కంట్రోల్ చేయాలి. సో ఎక్స్పైరీ డేస్ ని కంట్రోల్ చేయాలి, లాట్స్ ని కంట్రోల్ చేయాలి, మార్జిన్స్ ని కంట్రోల్ చేయాలి. ఎన్ని విధాలుగా ఒక రీటైలర్ ని టైటన్ చేయడానికి అవకాశాలు ఉంటాయో అన్ని రకాలుగా ఒక రీటైలర్ పార్టిసిపేషన్ ని తగ్గించేయాలి. ఇంతకుముందు 10 లాట్లతో చేసేవాడు ఇక మీదట 3-4 లాట్లతో చేయాలి. పూర్తిగా చెయ్యొద్దు, బ్యాన్ చేయడం కుదరదు. FN1 ట్రేడ్ చేయడం ఈ ప్రపంచంలో సాధ్యం కాని పని. అది యూ కాంట్ బ్యాన్ FNO. ఆల్ యూ కెన్ డూ ఇస్ కంట్రోల్ ద పార్టిసిపేషన్. ఎలా వాట్ ఎవర్ ఇప్పుడు ఏదైతే నివేదిక ఇచ్చారో అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో వీటి ద్వారా చాలా మటుకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు ఆ డైలీ ఎక్స్పైరీ ఎత్తేస్తేనే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్స్పైరీ ట్రేడింగ్. అక్కడ నుంచి లాట్ సైజ్ తగ్గడం కూడా చాలా పెద్ద తప్పు. లాట్ సైజెస్ అనేది తగ్గకూడదు. అదొక ప్రీమియం ప్రోడక్ట్ FNO అనేది. లాట్ సైజ్ని తగ్గించి దాన్ని తక్కువ రేటుకి తీసుకొచ్చి ట్రేడ్ చేయాలంటే నో. బేసిక్ ఎక్కువ డబ్బులు ఉండి ఒక స్ట్రాటజీ ఉన్నోడే ట్రేడ్ చేయాలి. ఎందుకంటే అది ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్. తక్కువ డబ్బులకు అందుబాటులో ఉంటే అందరూ వచ్చి చేతులు కాల్చుకుంటాం. అది కొంచెం ప్రీమియం ప్రోడక్ట్ గానే ఉండాలి FNO అనేది. సో లాట్ సైజ్ పెద్దగా ఉండాలి, ఎక్స్పైరీస్ విషయంలో చాలా టైటన్ చేయాలి. అండ్ మార్జిన్స్ ఇంకెంత పెంచుతారు వీ డోంట్ నో. ప్రపంచంలో మార్జిన్ బ్లాకింగ్ విషయంలో మన ఇండియానే టాప్. ఆప్షన్ సెల్లర్స్ కి చాలా ఎక్కువగా బ్లాక్ చేస్తారు. సో దాన్ని ఇంకా పెంచుతామంటున్నారు. సో అది పెంచడం వల్ల డెఫినెట్ గా ఇంకా ఆప్షన్ ట్రేడర్స్ కి, ఆప్షన్ సెల్లర్స్ మాలాంటి వాళ్ళకి ఇంతకు ముందు ఒక 1000 లాట్లతో చేసే వాళ్ళకి కాస్త సడన్ గా ఒక 400-500-600 కూడా పడిపోవచ్చు. డిపెండ్స్ అపాన్ హౌ దే కమ్ విత్. సో బేసిక్గా బట్ ఓవరాల్ గా మాత్రం ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచించేటప్పుడు రీటైలర్ కి మంచి ఇది. రైట్. సో నెక్స్ట్ గోయింగ్ డేస్ లో దీన్ని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. రిపోర్ట్ ని దే విల్ ఇంప్లిమెంట్ ద రిపోర్ట్. దేర్ ఇస్ నో డౌట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.